హాయ్ హలో నేను ప్రతీక్ వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. రోజు నేను చేసే డిఫరెంట్ కాంబినేషన్స్ స్నాక్స్, దాంతోపాటు వెరైటీ చాయ్ మీరు నేర్చుకుంటున్నారా? దాంతోపాటు ఒక మంచి ఉత్సాహాన్ని కూడా పొందుతున్నారు కదా. ఇవాళ ఆ ఉత్సాహంతో పాటు మీకు కళ్ళు తెరిచే ఒక నిజాన్ని కూడా తెలియజేయబోతున్నాను. సో అలా తెలియచేయాలంటే ఈరోజు ఏం చేయాలో మనం తెలుసుకోవాలి కదా. సో ఇవాళ మీకు అజ్వైన్ కుకీస్, మంచి మెడిసినల్ వాల్యూస్ ఉండే ఒక మంచి టీని కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. ఫస్ట్ బటర్, 60 గ్రామ్స్ బటర్ వాడుతున్నాను. మీరు ఒక్కొక్కసారి మీకు మెజర్మెంట్ 60 గ్రామ్స్ అంటే వెయింగ్ స్కేల్ లేదు అన్న ప్రాబ్లం వస్తుంది. అంటే మీరు ఈక్వల్ పోర్షన్ తీసుకోండి. బటర్ ఇంకా మైదా ఈక్వల్ పోర్షన్గా తీసుకోవచ్చు. సో ఫస్ట్ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని మనం సాఫ్ట్ చేయాలి. సో అది ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో పౌడర్డ్ షుగర్ సో దీన్ని కూడా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మిక్స్ చేయడం. ఇలా మిక్స్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది, ఎల్లోగా ఉండే ఆ బటర్ వచ్చేసి పేల్ కలర్ అయిపోతుంది, లైట్ వైటిష్ కలర్ వచ్చేటట్టు, అండ్ ఒక మంచి క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది అనమాట. సో ఈ స్టేజ్లో మనం దీంట్లో మైదా కూడా 60 గ్రామ్స్ వాడుతున్నాను. సో మైదా కూడా దీంట్లో 60 గ్రామ్స్ వాడుతున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేద్దాము. మిక్స్ చేసేటప్పుడు మనం దీంట్లో అజ్వైన్ వేస్తున్నాం కాబట్టి నాకు ఈ ఫ్లేవర్ అనేది బాగా బయటికి రావాలంటే నాకు ఇష్టం ఏంటంటే దీన్ని క్రష్ చేయడం వల్ల ఆ లోపల ఉన్న ఫ్లేవర్స్ కూడా అలా బయటికి వచ్చేస్తుంది. సో కొంచెం అజ్వైన్ని ఇలా మన చాపింగ్ బోర్డ్లో వేసుకుందాము. మన ఈ అజ్వైన్ని క్రష్ చేసేసుకుందాం. ఈ స్మెల్ చాలండి. మనకి ఒక్కోసారి మీకు తెలుసు కోల్డ్ వస్తూ ఉంటుంది. కోల్డ్ ఇలాంటప్పుడు మనకి ఏ వాసన అనేది తెలియకుండా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ అజ్వైన్ని కొంచెం ఇలా క్రష్ చేసుకొని స్మెల్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషలీ ఇందాక మీరు చెప్పినట్టు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉండే ఇంగ్రీడియంట్స్ని మనం మర్చిపోతూ ఉంటాము. అందుకే మనం ఈరోజు ఈ అజ్వైన్తో మనం చేస్తున్నాము. అజ్వైన్ వచ్చేసి డైజెషన్ చాలా బాగుంటుందండి. మీకు అసిడిటీ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళేసి స్ట్రైట్ అవే ఒక అసిడిటీ ఉంది నాకు టాబ్లెట్ ఇవ్వండి, లేకపోతే ఒక టానిక్ ఇవ్వండి అని మీరు అడుగుతుంటారు. సో అలా కాకుండా ఇంట్లోనే ఉండే ఈ అజ్వైన్ని కొంచెం తీసుకొని క్రష్ చేసుకొని ఈ నోట్లో ఎలా వేయండి. దాని జ్యూసెస్ మెల్లమెల్లగా వెళ్ళేటప్పుడు అసిడిటీ అనేది మీకు కంప్లీట్గా లేకుండా చేసేస్తుంది. సో దీంట్లో ఈ అజ్వైన్ని వేస్తున్నాను ఇప్పుడు. అండ్ దీంట్లో ఇప్పుడు కొంచెం పాలు, ఒక 40 ml అన్నా కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసేద్దాం దీంట్లో. అండ్ దీన్ని ఒక మంచి సాఫ్ట్ డోలా చేసుకొని ముద్దలా చేసేసుకుందాం. అంతే, చూడండి చాలా ఈజీగా అయిపోయింది కదా. చూడండి ఒక మంచి సాఫ్ట్ డో మనకి రెడీ అయిపోయింది. ఈ ముద్దని ఇప్పుడు మనం కొంచెం ఫ్లవర్ డస్ట్ చేసి మనం కుకీస్లా కట్ చేసుకుందాం దీన్ని. సో ఇలా మైదా చల్లడం వల్ల అది అతుక్కోదు. సో దీన్ని ఇప్పుడు ఒక స్క్వేర్ లాగా రెక్టాంగిల్ షేప్లో మనం స్ప్రెడ్ చేసుకుందాము. కొంచెం పైన కూడా ఇలా మైదా చల్లేసి ఇలా చల్లుకుందాము. సో ఇలా స్టిక్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఒక రెక్టాంగిల్ షేప్ లాగా దీన్ని స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు కూడా మనం ఎక్కువ బటర్ వాడాం కాబట్టి కింద అతుక్కునే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి ఒక ప్యాలెట్ నైఫ్ తీసుకొని ఒక్కసారి దీన్ని ఇలా సెపరేట్ చేసుకున్నాం. సో దట్ కింద స్టిక్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుంది. నేను ఇదే ప్యాలెట్ నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు కాబట్టి దీంతోనే కట్ చేసేస్తున్నాను. సో ఇలా దీన్ని పార్ట్స్గా ఈక్వల్గా ఉండేటట్టు ఇలా ఉండడం వల్ల మీరు కుకీ చేసిన తర్వాత మీరు మంచిగా స్టోర్ చేసి మీ పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచిగా ఒక 5-10 పీసెస్ వేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళు. ఈ టైంలో కొంచెం అజ్వైన్ కూడా పైనుంచి టాప్ చేశాను. సో దట్ అది
ఈ వామ్ ఏదైతుందో దాన్ని పైనుంచి ఇలా డస్ట్ చేశాను. సో అది మనం తినేటప్పుడు మంచిగా తగులుతుంది మనకి. ఒక్కసారి ఇలా ట్యాప్ చేసినట్టయితే అది స్టిక్ అయిపోతుంది. ఇలా ఈక్వల్గా దీన్ని ఇలా కట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మన బేకింగ్ ట్రేలో ఇలా వేసేద్దాము. అంతేనండి, చూసారు కదా మన ఈ కుకీస్ బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసాము. ఇంకా ఎందుకు వెయిటింగ్, స్ట్రైట్ అవే మన ప్రీ హీట్ అయిన ఓవెన్లో ఈ కుకీస్ని బేక్ చేసేద్దాము. మంచి అజ్వైన్ ఇంకా ఈ బటర్ స్మెల్ మంచి నా కిచెన్లో మొత్తం ఇలా గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఇంకెందుకంటే ఆలస్యం, స్ట్రైట్ అవే మన కుకీస్ని బయటికి తీసేద్దాము. వా కలర్ చూడండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, లైట్ బ్రౌన్ కలర్. చూడండి మన కుకీస్ రెడీ అయిపోయి. మన కుకీస్ని ఇప్పుడు దీంట్లోనే మనం ఇలా అరేంజ్ చేసుకుందాము. సో మన కుకీస్ రెడీ అయిపోయి, దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. సో ఇక్కడి నుంచే తీసుకుందాము. ఇది సాఫ్ట్గా ఉంది. మనం ఓన్లీ బటర్, ఫ్లవర్, షుగర్, దాంతోపాటు మన వాము ఏదైతే ఉందో దీన్ని వేసాము. దాంతో మనకి మంచి కుకీస్ తొందరగా రెడీ అయిపోయి. ఈ టెక్స్చర్ చూడండి, లోపల సాఫ్ట్ ఉంది, బయట మాత్రం క్రంచీగా ఉంది. ఇప్పుడు కొంచెం వామ్గా ఉంది, కానీ ఇలాంటి టైంలో తినేటప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది. వావ్, అజ్వైన్ కుకీస్ చూసేశారు కదా, చాలా బాగుంది. ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉండే కుకీస్తో పాటు ఒక మంచి మెడిసినల్ వాల్యూస్ ఉండే టీ కూడా ఉంటే బాగుంటుంది కదా. ఎస్, అందుకే మీకు నేను చూపిపోతున్నాను పెయిన్ రిలీఫ్ టీ. సో ఇవాళ పెయిన్ రిలీఫ్ టీకి ఫస్ట్ మనం వాటర్ బాయిల్ చేసేసుకుందాము. దానికి నేను ఇక్కడ పెట్టేస్తాను. ఈ వాటర్ ఒక బాయిల్ స్టేజ్ వచ్చే లోపల మనం ఈ పసుపు కొమ్మని అల్లంని రెండింటిని దంచేద్దాము. ఫస్ట్ మనం ఈ పసుపు కొమ్మని దంచుదాము. పసుపు నేనైతే ఇక్కడ డ్రై ఫామ్లో వాడాను. మీరు కావాలంటే మీకు ఒకవేళ పసుపుది ఆ రూట్స్ దొరికితే, అంటే ఆ రూట్స్తో కూడా మీరు బాయిల్ చేసి తాగొచ్చు, చాలా మంచిగా ఉంటుంది. దీంట్లో ఒక హాఫ్ అల్లం, ఒక చిన్న పీస్ అల్లంని లైట్గా ఇలా దంచేద్దాము. ఇలా లైట్గా క్రష్ చేసిన ఈ రెండింటిని ఈ వాటర్లో వేసి మంచిగా బాయిల్ చేద్దాం. దీన్ని మనకి కంపన్సేట్ చేస్తాం, అంటే ఉట్టి పసుపు ఉండడం వల్ల, ఉట్టి ఈ అల్లం ఉండడం వల్ల మన నోట్లో తాగేటప్పుడు ఒక రుచి అనేది ఉండదు. కాబట్టి అలా రుచి కోసం మనం కొంచెం తేనె, నిమ్మకాయతో దాన్ని ఫినిష్ చేసుకుందాము. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక మంచి కలర్ వచ్చేసింది, గోల్డెన్ కలర్ వచ్చేసింది. పసుపు కొమ్మలు ఇంకా అల్లం వేసాము, దాంట్లోంచి ఆ ఫ్లేవర్ అంతా అలా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసేసుకుందాము. సర్వింగ్ గ్లాస్లో ఫస్ట్ కొంచెం నిమ్మకాయ, ఇలా కొంచెం ఒక హాఫ్ వెజ్ చాలండి, ఒక హాఫ్ వెజ్ నిమ్మకాయ దీంట్లో వేసేసి దీంట్లో వేసేసాను. వేసి ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న పసుపు కొమ్మలు ఇంకా అల్లం, ఈ రెండింటి డికాషన్ని మనం దీంట్లో గ్లాస్లో వడపోసుకుందాము. చూడండి, ఒక మంచి లెమన్ ఎల్లో కలర్ వచ్చేసింది కదా. ఇందులో ఇప్పుడు తగినంత హనీ, నాకు కొంచెం స్వీట్ కావాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్ తేనె వేసుకున్నాను. దీంట్లో 2 టీ స్పూన్స్ తేనె వేసేసుకున్నాను. దీంట్లో పసుపు ఇంకా ఈ అల్లం కాంబినేషన్ ఏదైతుందో చాలా బాగుంది. ఇది నేను ఇందాక చెప్పినట్టు ఇంటర్నల్లీ మన ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మంచిగా క్యూర్ అయిపోతుంది. సో ఇది ఒక్కరోజు తాగితే కాదండి, మీ మెడిసిన్స్ లాగానే మనం రెగ్యులర్గా ఏమైనా కొంచెం దెబ్బ తాకనే లోపల ఏమైనా యాంటీబయాటిక్ లాగా యాక్ట్ చేయడానికి మనం మెడిసిన్స్ తీసుకుంటాం కదా, అది కూడా ఒక కోర్స్ లాగా ఎలా తీసుకుంటామో దీన్ని కూడా డైలీ ఏదో ఒక టైంలో ఒక చిన్న గ్లాస్లో మీరు తాగండి. అది మీ
ఇన్ఫెక్షన్స్ అన్ని త్వరగా క్యూర్ చేసేస్తుంది. అండ్ మీ బాడీలోని ఇంప్యూరిటీస్ అన్నీ అలానే తొందరగా బయటికి రిలీజ్ చేస్తుంది అనమాట. సో మన ఈ బ్యూటిఫుల్ పెయిన్ రిలీఫ్ టీ రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవుతూ ఈ పెయిన్ రిలీఫ్ టీ దాంతోపాటు అజ్వైన్ కుకీస్ని ఎంజాయ్ చేసేద్దాము. సో ఇందాక మనం అజ్వైన్ కుకీస్ వేడిగా ఉన్నప్పుడు తిన్నాం, అంటే కొంచెం వామ్ ఉంటుంది, తిన్నప్పుడు చాలా బాగా అనిపించింది. కానీ చల్లగా ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇందాక కొంచెం సాఫ్ట్ ఉండింది తిన్నాం, అదొక డిఫరెంట్ ఫీల్. కానీ ఇప్పుడు ఇది క్రంచీగా అయిపోయింది. మీరు ఇక్కడ టెక్స్చర్ చూసినట్టయితే చాలా క్రంబ్లీగా మంచి ఒక కోర్స్ టెక్స్చర్ వస్తుంది తినేటప్పుడు. దాంతోపాటు మన ఈ పెయిన్ రిలీఫ్ టీ, మీకు ఇందాకే చెప్పాను పెయిన్ రిలీఫ్ అంటే ఊరికే అనలేదండి. మనం దీంట్లో మన ఇంట్లోనే దొరికే ఆ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మెడిసినల్ వాల్యూస్ ఉండే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసాము. అందుకే మనం ఈ పెయిన్ రిలీఫ్ టీ అని దీనికి ఒక మంచి పేరు కూడా ఇచ్చాము. ఇలాంటి ఒక టీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం తాగేటట్టయితే మనం టీ ఏదైతే రెగ్యులర్గా టీ పాలతో ఎలా తాగుతామో దాన్ని రెడ్యూస్ చేస్తూ దీన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మనం హెల్తీగా ఉండొచ్చు, వాటిలో ఇంప్యూరిటీస్ కూడా త్వరగా వెళ్ళిపోతాయి. దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు. చాలా బాగుందండి. అజ్వైన్ కుకీస్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో బటర్, షుగర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 60 గ్రాముల మైదా పిండి మరియు క్రష్ చేసిన వాము పొడి, కొద్దిగా పాలు వేసి ముద్దగా కలుపుకోవాలి. తర్వాత దీనిని 4 మూలలో సమంగా ఒత్తుకొని దీనిపై వాము చల్లుకొని ఫింగర్ లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఓవెన్ లో 180 degrees 10 to 13 minutes బేక్ చేసుకుంటే అజ్వైన్ కుకీస్ రెడీ. పెయిన్ రిలీఫ్ టీ తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసుకొని అందులో పసుపు కొమ్మలు, అల్లంని దంచి వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత నిమ్మరసం పోసుకున్న గ్లాస్ లో ఈ మిశ్రమాన్ని వడపోసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా తేనె కలుపుకుంటే పెయిన్ రిలీఫ్ టీ రెడీ. సో చూసారు కదా ఈ మెడిసినల్ వాల్యూస్ ఉండే ఈ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉండే కాంబినేషన్. మీ ఫ్యామిలీని, మీరు అందరినీ హెల్తీగా ఉంచండి. సో ఇలాంటి కాంబినేషన్స్ తో, ఇంకా మంచి మంచి కాంబినేషన్స్ తో మీ ముందు మళ్ళీ కలుస్తాను. సేమ్ 3 o'clock చాయ్ బిస్కెట్ లో. థాయిలాండ్ లో చాలా ఫేమస్ అయిన ఈ కార్న్ కేక్స్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆరెంజ్ స్పైస్ టీ,